కంపెనీకి వెళ్తాను అని అలా వెళ్ళి ఇలా వచ్చేసావేంటి? ఏం లేదు, బైక్ కీస్ మర్చిపోయాను, అందుకే వచ్చాను. అవునా? ఇదిగో తీసుకో. నీ మైండ్ ఎక్కడో ఉన్నట్టుంది. బైక్ మీద జాగ్రత్తగా వెళ్ళు. ఆనంది, చెప్పు అశ్విన్. నిన్నొకటి అడగొచ్చా? అడుగు. ఏంటి అశ్విన్ అలా ఆలోచిస్తున్నావు? అసలు దేని గురించి అడగాలనుకుంటున్నావు? అదే మీ బావ శ్రీధర్ ట్రాన్స్ఫర్ గురించి. మాట్లాడేవా? ఎప్పుడవుతుంది? అదే పనిలో ఉన్నాను. దాని గురించే నేనొకటి అడగాలి. అడగనా? ఏంటది? శ్రీధర్కి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అమృత కూడా నీకు దూరంగా వెళ్ళిపోతుంది కదా. తప్పదు కదా అశ్విన్. అదే నేను అడుగుతున్నాను. నీ తోడబుట్టిన అక్క ఇక్కడే నీకు దగ్గరలో నీ పక్కనే ఉంటే నీకు హ్యాపీయే కదా. మరి ఎందుకు నువ్వు శ్రీధర్కి ట్రాన్స్ఫర్ చేయించాలనుకుంటున్నావు? వాళ్ళు ఎలాగూ ఇక్కడికి వచ్చేశారు కాబట్టి కొంతకాలం ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. అంటే నీకు కూడా సపోర్ట్గా ఉంటారు. అన్న తమ్ముళ్ళం కాదు కదా అశ్విన్, అక్క చెల్లెళ్ళమైపోయాం. పైగా ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. వేరువేరు కాపురాలు, వేరువేరు జీవితాలు. అక్క అత్తారింటికి వెళితే అక్కడ అత్త మామలతో తన కుటుంబం తన సంసారమని ఒక దారిన పడతాయి. శ్రీధర్ బావగారు కూడా అక్కని చాలా బాగా చూసుకుంటారు. చుట్టుపక్కల తెలిసిన నలుగురుంటారు, అవసరానికి వస్తారు. కానీ వాళ్ళకిక్కడ ఏం తెలుసని చెప్పు? అది కాదానంది నీకు. అశ్విన్, వాళ్ళు ఇక్కడే నా కళ్ళ ముందే ఉంటే నాకు కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ అలా నా స్వార్థం కోసం వాళ్ళని కష్టపెట్టడం తప్పు కదా. అది కాదానంది నేను చెప్పేది. చూడు అశ్విన్, భగవంతుడు ఎప్పుడూ రాసేసి ఉంటాడు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి అనేది. మనం కొత్తగా మార్చలేము. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ ఆనందం. చాలా మంది మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అమ్మో ఆనంది, నువ్వు సామాన్యురాలివి కాదు. నాకు తెలియకుండా ఇంత నాటకం ఆడించావు. ఇప్పుడు శ్రీధర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతే వెంటనే నువ్వు కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావన్నమాట. అశ్విన్, కంపెనీకి టైం అవుతుంది, వెళ్ళవా? నువ్వు కూడా లీవ్ పెట్టావా? లేదు లేదు, నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెళ్ళాలి, తప్పదు. వెళ్ళొస్తాను. ఏంటే? విన్నావుగా అమ్మా, నువ్వే విన్నావుగా అత్తయ్య ఏమంటుందో. చూసావా ఆనందితో అత్తయ్య నా గురించి ఎంత గొప్పగా చెప్పిందో. అశ్విన్కి తులసే కరెక్ట్ భార్య. నువ్వు మధ్యలో రాకుండా ఉంటుంటే మేమందరం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అంది. నువ్వు రావడం వల్లే వాడి జీవితంతో పాటు మా జీవితాలు ఇలా అయ్యాయి అంది. నువ్వు వాడి జీవితంలోంచి వెళ్ళిపోతే గాని మళ్ళీ మా ఇంట్లో సుఖశాంతులు ఉండవు అని అత్తయ్య ఆనందితో అనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను అనుకున్నది తొందరలో జరగబోతుంది. బావా నావాడవుతాడు. నా మెళ్ళో 3 ముళ్ళు వేసి నాతో 7 అడుగులు నడుస్తాడనే నమ్మకం వచ్చింది. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. పిచ్చిదానా, నువ్విక్కడ బావని పెళ్లి చేసుకుంటా, ఆనందిని బావ జీవితంలోంచి పంపించేస్తా, అప్పటి వరకు వెయిట్ చేస్తా అని అన్నావు. సరేలే, అశ్విన్ని ఇష్టపడింది కదా, తన ప్రయత్నాలు తను చేసుకుంటోందని నేను నార్మల్గా ఉన్నాను. కానీ నువ్వెప్పుడైతే మా వదిన ఆనందికి సపోర్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేసిందని, తన మీద సింపతి చూపిస్తోంది, అశ్విన్ మనసులోంచి ఆనందిని తీయడం కుదురుతుందా అని అనుమానంగా అడిగింది అన్నావో, అప్పుడే నాకర్థమైంది నేను రంగంలోకి దిగాలి అని. అంటే ఏంటి? నేనొచ్చి మీ అత్తయ్యని సగం ఆస్తి రాసివ్వమని అడిగింది నీకోసమే.
నా కోసమా? అదెలా అమ్మా? మీ అత్తయ్య